హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని అన్న. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం అఖండ 2 బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను అనే కాంబినేషన్లో ఈ డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ 2 సినిమాకి సంబంధించి ఒక అద్దిరిపోయే న్యూస్ అయితే ఉందన్న. ఈ న్యూస్ మాత్రం ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకి గూస్ బోన్స్ ఇప్పించే విధంగా ఉంటుంది. ఎందుకంటే అన్న, చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది మాత్రం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. చాలామంది ఏమనుకున్నారంటే అసలు పాన్ ఇండియా రిలీజ్ అవసరమా ఈ అఖండ 2 సినిమాకి, అసలు 3Dలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, అది ఇది వాగిన ప్రతి ఒక్కరికి కూడా అఖండ ట్రైలర్ చూసి ఒక పెద్ద సమాధానం వాళ్ళకి. ఓకే, ఆ ట్రైలర్ మీద ఏడ్చిన బ్యాచ్ కొంతమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇందులో గ్రాఫిక్స్ బాగాలేవు, గ్రాఫిక్స్ ఎవరో చేశాడు, అది చేసి ఇది చేసాడు అని చెప్పి ఇన్స్టాలో సోషల్ మీడియా చిన్న అడావిడి అయితే జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, ఎవడైతే గ్రాఫిక్స్ బాగాలేదు, ఇది బాగాలేదు అని అరిచాడో వాడే రేపు పొద్దున డిసెంబర్ 5వ తేదీన ఆ సీన్స్కి, ఆ ఎలివేషన్స్కి జై బాలయ్య అని అరవకపోతే నన్ను అడగండి. సో ప్రజెంట్ ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి మాత్రం థియేటర్లో బద్దలైపోతాయంట భయ్య. ఎవ్వడూ కూడా ఊహించని రేంజ్లో అయితే ఇంటర్వెల్ బ్లాక్ అయితే తీసుకున్నాడంట మన బోయపాటి శ్రీను. అసలు బోయపాటి శ్రీను అంటేనే ఇంటర్వెల్ బ్లాక్లు ఇంకా ఏదేదో జరిగిపోతుంటుంది. సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు, హీమ్యాన్లు కాదు, బోయా మ్యాన్లు కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్ బ్లాక్లో ఇంటర్ బాబు హీరో ఏం చేస్తున్నాడు రా, మెంటల్ మాస్. అది బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ కూడా తెలుగు సినిమా ఆడియన్స్ గుర్తు పెట్టుకోవడం కాదు కదా, ఇంటర్వెల్ బ్లాక్ అంటే ఇద్దరా అనే రేంజ్లో ఉంటుంది. సింహ చూడండి, లెజెండ్ చూడండి, అఖండ చూడండి, ఇప్పుడు అఖండ 2లో కూడా, తాండవంలో కూడా ఈ ఇంటర్వెల్ బ్లాక్కే పైసా వసూలని ఆల్రెడీ తమన్ చెప్పాడు. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత ఇది ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారని ప్రతి ఒక్కరికి అర్థం అవుద్దని చెప్పి అంటున్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు చూడండి. అసలు బాలకృష్ణ గారు బోయపాటి గారు ఆయన ఇద్దరు కాంబినేషన్ అంటేనే ఒక హై వోల్టేజ్. ఆ వోల్టేజ్ ఎలా ఉంటుందంటే ఇంకా ముట్టుకోక్కర్లేదు, జస్ట్ ఇలా పాస్ అయితేనే తగలడిపోద్ది. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ అఖండ 2 తాండవం, అది కూడా పాన్ ఇండియా రిలీజు, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, ఇంకా సనాతన ధర్మం, ఇన్ని యాడ్ చేసిన ఇంక తర్వాత బోయపాటి శ్రీని ఒప్పుకుంటాడండి? బోయపాటి శ్రీని తగ్గినా సరే అక్కడ తమనభయ్య తగ్గడు కదా, తమనభయ్య తగ్గినా సరే అక్కడ నందమూరి బాలకృష్ణ గారు తెలుసు కదా యాక్టింగ్లో ఇంక చంపేస్తారు. అసలు ఈ పాన్ ఇండియా అంటున్నారు కానీ ఆదిత్య 369 సినిమా కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే భయ్య అలాంటి కాన్సెప్ట్తో ఇంకేం పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి భయ్య. అసలు బాలకృష్ణ గారు ఆయన నిజంగా ఆయన సినీ జర్నీ కానీ, ఆయన తీసుకున్న సినిమాలు కానీ, అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఎలా మాట్లాడుతుంటారంటే తెలుగు సినిమాలో అంత పెద్ద నటులు లేరు, తెలుగు సినిమా వాళ్ళు ఏంటి ఓవర్గా చేస్తుంటారు, అది ఇది అని చెప్పి తెలుగు సినిమాల మీద రివ్యూలు చేస్తే బతికిన వాళ్ళు కూడా తెలుగు సినిమాలు విమర్శిస్తుంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారిది ఆదిత్య 369, భైరవ దీపం, ఈ 2 సినిమాలు చూడండి. ఆ 2 సినిమాలు చూసిన తర్వాత కూడా తెలుగు సినిమాల గురించి, బాలకృష్ణ గారి గురించి తక్కువగా మాట్లాడుతున్నారంటే వాడికి ఖచ్చితంగా వాడి మానసిక స్థితి బాగాలేదండి. భైరవదీపం సినిమాలో ఒక రోగిగా బాలకృష్ణ గారు చేసే క్యారెక్టర్ కానీ, శ్రీకృష్ణదేవరాయలుగా ఆదిత్య 369లో బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ కానీ ఇండియాలో ఏ యాక్టర్ కూడా చేయలేడు. సో అలాంటిదే మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా అఖండ 2 ఇంటర్వెల్ బ్లాక్లో అయితే ఒక మెస్మరైజింగ్, ఎవడు ఊహించని విధంగా ఒక కంటెంట్ని అయితే సిద్ధం చేశారట భయ్య బోయపాటి శ్రీను. ఇది విన్న దగ్గర నుంచి లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకి తెలుగు సినిమాలు అంటే పిచ్చి భయ్య, తెలుగు హీరోలు అంటే ఇంకా దేవులతో సమానం భయ్య. ఇంకా నేను చెప్పేసినాను కదా, మనకున్న పిచ్చి కానీ, మనకున్న హీరోల మీద ఇష్టం కానీ ప్రపంచంలో ఎవ్వడికి ఉండదు. సో అలాంటిది ఇక్కడ నందమూరి అభిమానుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. నందమూరి అభిమానులు ఎంత మంచోళ్ళు అంటే అన్న, ఒకనొక టైంలో భారీ కళాఖండాలు తీసినా సరే బాలకృష్ణ గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు నిజంగా ఆ అన్స్టాపబుల్ షో ఏదైతే ఉందో దాని తర్వాత నందమూరి అభిమానులు ఎందుకు బాలకృష్ణ గారు అంటే అంత పడిచేస్తారనేది ఈ అన్స్టాపబుల్ షో తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ అన్స్టాపబుల్ షోకి ముందు అలా మాట్లాడేవారంటే బాలకృష్ణ గారు అభిమానులు కొడుతుంటారు, అది ఇది అని ఎవడైతే మాట్లాడారో అసలైన బాలకృష్ణ మాత్రం అల్లు అరవింద్ గారు పుణ్యమని ప్రపంచానికి తెలియజేశారు భయ్య అన్స్టాపబుల్ షో తర్వాత. సో అలాంటి బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడు యూత్లో పెద్ద హీరోలో ఎక్కువ క్రేజ్ ఉంది మాత్రం బాలకృష్ణ గారికే. సో అలాంటి చిరంజీవి, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురిలో ఎక్కువ క్రేజ్ తెలుగు సినిమాల్లో పెద్ద హీరోలో ఉన్నది మాత్రం బాలకృష్ణ గారికి నేను ఒప్పుకుంటాను యాజ్ ఎ మెగా ఫ్యాన్గా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎక్కడికి వెళ్ళి సరే జై బాలయ్య స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి అద్భుతం జరిగినా, లేదంటే ఒక చిరాకు దబ్బు పని జరిగినా, ఏది జరిగినా సరే జై బాలయ్య అంటున్నారు. సో
వీళ్ళిద్దరు ఇప్పుడు బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటేనే ఒక సెన్సేషనల్ కాంబినేషన్. ఇప్పుడు ఇంత క్రేజ్ ఉన్న బాలకృష్ణ గారికి మళ్ళీ బోయపాటి శ్రీను గారు తోడైతే ఇప్పుడు అఖండ 2 ఇంటర్వెల్ బ్లాక్ ఈ రేంజ్లో ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది చెప్తున్నారు కదా, ఇది 100% కరెక్ట్ భయ్య. ఎవ్వడు ఊహించని విధంగా అయితే అఖండ ఇంటర్వెల్ బ్లాక్ అయితే తీసారట. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత థియేటర్లు ఎలా ఉంటాయంటే థియేటర్ పైకప్పులు లేచిపోతాయి అంటారు చూస్తారా, దానికి మించి ఉండబోతుందంట. మాస్ అంటే ఇంకా మాసే ఏమేదో జరుగుతాడట భయ్య. ఏం జరుగుతుందో అనేది చూసేలోపే ఇంత అద్భుతం మిస్ అయ్యానా మళ్ళీ వన్స్ మోర్ ఇంటర్వెల్ బ్లాక్ అంటారట. ఆ రేంజ్లో ఉంటుందంట. ఏంటి భయ్య చూసినట్టుగా అంత హైప్ ఇస్తున్నాం అంటే, నేను చెప్తున్నాను కదా December 5న మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్న కాంబినేషన్ అలాంటిదన్న. మీరు స్కంద చూసారా? స్కంద ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే ఏం జరుగుతుంది, ఏంటి సీఎం ఇంటికి వెళ్ళి కొట్టడం ఏంటి, సీఎం ఏట్రా బాబు ఇలా చేశారు, అదే స్కంద రామ్ కాకుండా బాలకృష్ణ గారికి పడితే అది కూడా బ్లాక్ బస్టరే. ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది అలాంటిది. బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారు అంటే ఆయన ఏం చేసినా, అక్కడ ఉన్న హీరో బాలకృష్ణ గారు ఏం చేసినా సరే చూడటానికి ఆడియన్స్ సిద్ధమైపోయారు. మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా తీయండి బాబు అంతే, మీరు ఏం తీస్తే అది చూస్తాం. అలా అంటే అలా చేశారు జనాల్ని మన బాలకృష్ణ గారు, మన బోయపాటి శ్రీను గారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు ఇద్దరూ కలిస్తే ఒక విస్ఫోటనమే. ఆ విస్ఫోటనం అనేది మళ్ళీ December 5న విట్నెస్ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను కాంబినేషన్కి ఎందుకింత హైప్ అనేది మరొక్కసారి విట్నెస్ చేస్తారు. అంటే మళ్ళీ చెప్తున్నా కదన్న, ఒక వర్గం ఉంటుంది. నువ్వు ఎంత మంచి సినిమా తీసినా, ఏం తీసినా, నచ్చినా నచ్చకపోయినా కేవలం సినిమాలో ఉన్న నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఒక 100 మంది బాగున్నారు అంటే ఒకడేమో బయటకు వచ్చి బాగాలేదంటే ఆ 100 మంది ఆడివైపుగా చూస్తారు. ఆయన ఎలా చూస్తారు, ఎవడరా ఎదవ అని చూస్తారు. కానీ ఇప్పుడు ఎదవలకి ఎక్కువ రోజులు, ఎదవల చేతున్న వీడియోలకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ ఎవడు ఎన్ని ఏడ్చినా గ్రాఫిక్స్ బాగాలేవు, అది బాగాలేవు, ఇవి బాగాలేవు, బాలకృష్ణ గారు ఏంటి అలా ఉన్నారు ఇదంటే. అఘోరా అన్నాక ఎలా ఉంటారా భయ్య? అఘోరా అన్నాక కూలింగ్ స్పెట్స్ పెట్టుకొని మంచిగా మేకప్ కొట్టుకొని అలా ఉంటారా? అఘోరా అన్నాక అలానే ఉంటారు, పొడవాటి గడ్డంతో. అసలు అఘోరాలు అంటేనే వాళ్ళ అంటే వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ఇష్టాలు లేకుండా, అసలు మనుషులతో సంబంధం లేకుండా, ఒక ఎమోషన్స్ కూడా లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటిది బాలకృష్ణ గారికి మేకప్ ఏంటి అలా ఉంది, బాలకృష్ణ గారు ఏంటి ముసలాల్లా ఉన్నారు, బాలకృష్ణ గారికి ఏంటి అంత పెద్ద హెయిర్, మెంటల్ రా బాబు మీకు ఏమైనా? ఫస్ట్ గ్రాఫిక్స్ బాగాలేదు, లేదంటే బాలకృష్ణ గారి లుక్స్ బాగాలేవు. అఘోర క్యారెక్టర్ చేయగల అసలు అంత దమ్మున్న హీరోలు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆర్య మన బాలగారి డైరెక్షన్లో నేను దేవుని సినిమాలో ఆర్య గారు, ఆ తర్వాత విక్రమ్ గారు, అలాంటి వాళ్ళ తర్వాత ఎవరైనా పెద్ద హీరో, ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా అఘోర క్యారెక్టర్ ఒప్పుకుంటారా? అది బాలకృష్ణ గారు. అది బోయపాటి గారు చెప్పడం వల్లే బాలకృష్ణ గారు ఒప్పుకున్నారు. వేరే డైరెక్టర్ అయితే ఛాన్సే లేదు. అంటే బోయపాటి శ్రీను గారు ఏం చెప్పినా సరే బాలకృష్ణ గారు చేస్తున్నారంటే ఆయన మీద ఆయనకున్న నమ్మకం, ఆయన ఫ్యాన్స్కి కూడా అట్ ద సేమ్ టైం నందమూరి అభిమానులకు కూడా బోయపాటి శ్రీను అంటే ఒక బ్లైండ్. ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఫిక్స్ అయిపోతారు. సో అదే మళ్ళీ December 5న రిపీట్ అవ్వబోతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.